ఇంతకుముందు చెప్పుకున్నాం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ సహజ అవస్థ ఉండాలి. దుర్లభో విషయ త్యాగ, విషయాలను త్యాగం చేయలేము, మహా దుర్లభం అది విషయాలను త్యాగం చేయాలంటే. కాబట్టి ఇది నిదానంగా చెప్పుకున్నప్పుడు మంచి ఉపనిషత్తు, ఇది మంచి, దీనికి చాలా మరి జతకూర్చి బోధ చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు టైం లేదు. తర్వాత కందార్థము చెప్పినాడు. మొదట వన్నేల 5వ చోటును పన్నుగ కలసి నది పద్మ హృదయం, పద్మ కలసి నది హృదయ పద్మం మనుచును ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు పలుకుచున్నావి సుమ్మి, తెలుసుటి మోక్షం అన్నావి సుమ్మి. వన్నేలన్నీ మీరి ఉన్న వస్తువు జాడ నెన్నాడెరుగాక నెన్నో రీతులు పలుకుచున్నావి సుమ్మి, తెలుసుటి మోక్షం అన్నావి సుమ్మి. ఇది గురుమంత్ర ప్రతాపంలో ఉంటుంది ఈ కందార్థం. ఇతరులు మతాల వాళ్ళు ఈ వస్తువే తెలుసుకుంటేనే మోక్షమని చెప్పినారు. వన్నేల 5వ చోటును అన్నప్పుడు ఈ నేత్ర సాంఖ్యం, అది నేత్రంలోనే చెప్పాలి. ఎరుపు, తెలుపు, నలుపు, మరి బంగారు కాంతి, సునీలము, ఆ విధంగా ఈ 5 వన్నేల 5వ చోటును పన్నుగా కలిసినది హృదయ పద్మం, అది హృదయ పద్మం. అందులో మనస్సు ఉంటుంది, ఆ మనసే ఈ వ్యవహారం అంతా చేస్తుంది. మరి ఆది ద్రష్ట, అందులో ఉండే ఈ పద్మం లోపల ఉండేటటువంటి వస్తువే ద్రష్ట. ఆ ద్రష్టే ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేగాత్మే నీవు, ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ. అది బ్రహ్మాండములో పరమాత్మగాను, పిండాండములో నేత్రములో ప్రత్యేగాత్మ ఉంటుంది. ఈ రెండును ఐక్యం చేస్తాడు ఆ పరమాత్మే ఈ ప్రత్యేగాత్మని. ఇట్లా తెలుసుటి మోక్షం అన్నావి సుమ్మి ఆ మతాలన్నీ. కాబట్టి అట్లా కాదు, ఈ వన్నేలన్నీ మీరి 5 వన్నేలకు మీరి ఆ ప్రత్యేగాత్మకు మీరి ఉన్న వస్తువు జాడ నెన్నడెరుగాక, అది పరిపూర్ణము. దాని జాడ తెలుసుకోలేక ఈ విధంగా ఎన్నో రీతులు పలుకుచున్నావి సుమ్మి, తెలుసుటి మోక్షం అన్నావి సుమ్మి అని. అది ఎరుక లక్షణంలో ఈ కందార్థము చెప్పినాడు. ఇది ఎరుక లక్షణంలో ఈ విధంగా తొర్రలు 9 గలని మరి దాన్ని కొట్టమన్నాడు. ఎరుక లక్షణం గొడ్డలితో కొట్టాలి. ఈ వృక్షాన్ని కొట్టాలంటే గొడ్డలు కావాలి, దాని కింద ఉండే కూగుడు వేరును కొట్టాలంటే బుద్ధిని కావాలి. కాబట్టి సరే, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి, ఈ ఇంతటితో వీటికి ఉండని. ఇది మంచి విషయాన్ని తెలియజేసినాడు. మనకు టైం లేదు చెప్పుకుండేకి. ఇప్పుడు సావిత్రమ్మ మాట్లాడుతాడు.